ఎప్పుడైనా మీరు ఆవు, దూడ మాంసం తినడం చూసారా? పోనీ ఒక టైగర్ కబ్ పులిపిల్ల గడ్డి తినడం చూసారా? ఈ భూమి మీద ఉన్న ఏ జంతువైనా తీసుకోండి, అన్నీ కూడా వాళ్ళ మదర్ ఏది తింటే అదే తింటాయి. ఎక్సెప్ట్ హ్యూమన్, మనుషులు తప్ప. మనం కూడా అలానే ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్య ఈ బిగ్ బిగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం తినే ఫుడ్ చెత్త. ఈ సీరియలే ఇవ్వండి, ఈ ఓట్సే ఇవ్వండి, లేకపోతే ఈ బ్రెడ్ జామే ఇవ్వండి అని చెప్పేసి మనకు తెలియని ఫుడ్ ని, మొత్తం షుగర్స్ తో నిండిపోయిన ఫుడ్ ని మన పిల్లలకు పెట్టిస్తున్నారు. మీరు స్పెషల్ గా కొత్త ఫుడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే తింటున్నారో, మదర్ ఏదైతే తింటుందో దాంట్లో నుంచి ఒక ముద్ద తీసి మీ పిల్లలకు పెట్టండి, సరిపోతుంది. మీరు తినే పప్పు అయినా, చికెన్ అయినా, ఆమ్లెట్ అయినా, ఎగ్ అయినా, దోశ, ఇడ్లీ, అది ఏదైనా కానివ్వండి, కొంచెం తీసి పిల్లలకు పెట్టండి, అలవాటు చేయండి. వెస్టర్న్ కంట్రీస్ లో పిల్లలకి చాలా అంటే చాలా ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. లైక్ పీనట్ ఎలర్జీ, లేకపోతే గ్లూటెన్ ఎలర్జీ అని చెప్పేసి ఇట్లా టన్స్ ఆఫ్ ఎలర్జీస్ ఉంటాయి. కానీ మన ఇండియన్ కిడ్స్ కి మనకు అంత ఏముండవు ఎలర్జీస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనకు అన్ని రకమైన ఫుడ్స్ ని మన పేరెంట్స్ మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ మనం గనక మన పిల్లలకి అన్ని రకమైన ఫుడ్, సీ ఫుడ్, చికెన్, ఎగ్, దాల్, అది ఏదైనా కానివ్వండి ఇంట్రడ్యూస్ చేయకపోతే ఫ్యూచర్ లో వాళ్ళకి ఫుడ్ ఎలర్జీస్ అనేవి చాలా అంటే చాలా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వెస్టర్న్ ఫుడ్ ప్రాపగాండాస్ కి పడకండి. నేనేం డాక్టర్నే కాదు, పీడియాట్రిషియన్ కాదు. మీ పిల్లలకి ఎప్పుడు ఏది ఇంట్రడ్యూస్ చేయాలో మీ పీడియాట్రిషియన్ కనుక్కొని చేయండి. నేను చెప్పేది సింపుల్ థింగ్, తల్లి ఏం తింటే పిల్లలు అదే తినాలి. అదే ప్రకృతి ధర్మం.